ఎక్కడో ఏదో తప్పు జరిగింది, కానీ రాహుల్ బాబు మీద నింద పడుతుంది. ఇది ఖచ్చితంగా ఆ కనిష్క చేసిన కుట్రే. ఇప్పటికే బావగారిని తన వైపు తిప్పుకొని అన్నదమ్ముల మధ్య దూరం పెంచింది. ఇప్పుడు గొడవలు పెట్టి ద్వేషం పెంచాలని చూస్తోంది. రాహుల్ బాబు వస్తే కాని అసలు విషయం ఏంటో తెలీదు. రాహుల్ బాబు, ఏమైందండి? రాజీవ్ బాబు గారిని సీఈఓగా మీరే తీయించేశారని గొడవ చేస్తున్నారు. అసలు ఏంటండి ఇదంతా? రాహుల్, నా భర్త మీద నీకు నీ భార్యకి ఎందుకంత పగ? అసలు తోడబుట్టిన అన్న జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో వచ్చింది? వదిన అలా మాట్లాడతావేంటి? నేనెందుకు అన్నయ్య మీద పగబడతాను? నేనెందుకు అన్నయ్య జీవితం నాశనం చేయాలని చూస్తాను? ఇంకా ఎందుకు రాహుల్ ఈ అబద్ధాలు? అన్నయ్య మీద అంత అభిమానమే ఉంటే నువ్విలా చేయవు. నిజంగా నేనేం చేయలేదక్క. ఇదంతా కనిష్క ఆడుతున్న నాటకం. తనే అన్నయ్యని సీఈఓగా తీసేసి ఆ నింద నా మీద వేస్తుంది. ఆపు రాహుల్. నీ అబద్ధాలు విని విని విసిగొస్తోంది. మీ అన్నయ్య అంత గట్టిగా చెప్తుంటే, సాక్ష్యాలు చూపిస్తూ ఉంటే చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇంకా కనిష్క మీద తోస్తున్నావా? అరే రాహుల్, అసలు ఏంట్రా ఇదంతా? నేను చెప్పేది నిజం నాన్న. ఇదంతా కనిష్క చేసిన కుట్ర. అన్నయ్యకి నాకు మధ్య చిచ్చు పెట్టాలని ఆ కనిష్క పన్నిన పన్నాగం. కానీ నువ్వే ఏదో కంప్లైంట్ ఇచ్చావని అంటున్నారు కదరా. రాజీవ్ కూడా ఆ విషయాన్ని గుచ్చిగుచ్చి చెప్తున్నాడు. నీ వల్లే తన పదవి పోయిందని అంటున్నాడు కదా. అన్నయ్యకి కనిష్క ఏం చేస్తుందో అర్థం కావట్లేదమ్మా. కనిష్క చెప్పేదే నిజం అనుకుంటున్నాడు. కనిష్క చేస్తుందే కరెక్ట్ అనుకుంటున్నాడు. అంతేకాని కొంచెం కూడా బుర్రబెట్టి ఆలోచించడం మానేస్తున్నాడు. ఏంట్రా వాగుతున్నావు? నా మీద కుట్రలు చేసింది నువ్వు, బురద జల్లింది నువ్వు. నన్ను వెన్నుపోటు పొడిచి ఇక్కడికొచ్చి కనిష్క మీద తప్పుతోస్తున్నావా? నువ్వేమీ చేయలేదన్నట్టు సంజాయిషి ఇచ్చుకుంటున్నావా? బావగారు, రాహుల్ బాబు చెప్పేది నిజమే అయి ఉంటుంది కదా. ఎందుకు మీరు ఒకవైపే ఆలోచిస్తున్నారు? నువ్వాపబి. మొగుడి మీద ఈగ కూడా వాలనివ్వవు, కానీ వాడు చేసింది తప్పని చెప్తే మాత్రం మధ్యలో దూరిపోతున్నావు. అసలు నాకు తెలిసి ఇదంతా చేసింది మీరిద్దరే అయ్యుంటారు. ఆ కనిష్క మీదున్న పగతో కుటుంబాన్ని బాధలకు గురి చేస్తున్నావు. నువ్వు నన్నేమైనాను పడతాను. నా భార్యని ఇందులో లాక్కు. తనకే సంబంధం లేదు. అంటాన్రా, మళ్ళీ మళ్ళీ అంటాను. ఇప్పటిదాకా నువ్వొక్కడివే ఇదంతా చేశావేమో అనుకున్నాను, కానీ నీతో ఇదంతా చేయించింది ఖచ్చితంగా నీ భార్య. మీరు చెప్పినట్టు నేను నడుచుకోవట్లేదని మీరిద్దరూ నా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. రై, అభి జోలికి రావద్దు. నేను ఊరుకోను. ఏం చేస్తావురా? కొడతావా? దా కొట్టు. నిన్ను బానే గ్రిప్లో పెట్టుకుంది. ఇంట్లో వాళ్ళని బానే ఎదిరించి మాట్లాడిస్తోంది. అభి చెప్పినట్టల్లా తో కూపుకుంటూ చేస్తున్నావు. ఇప్పుడు నా మీదకు ఉసిగొల్పుతోంది కూడా ఈ అభియే. కనిష్క దగ్గర కాళ్ళ కింద చెప్పులా బ్రతుకుతుంది నువ్వురా. చెప్పిందల్లా వింటూ తోకూపుకుంటూ తిరుగుతుంది నువ్వురా. నీలాంటి వాడికి నా భార్యననే హక్కు ఎక్కడుంది? ఓహో, నీ భార్యని ఒక్క మాట కూడా అననివ్వట్లేదుగా. తన కోసం కన్నవాళ్ల మీదే నిన్న కసురుకున్నావు. ఇప్పుడు తోడబుట్టిన వాడిని కొట్టడానికి వస్తున్నావు. బానే ట్రైనింగ్ ఇచ్చిందిరా. రాహుల్, రాహుల్ ఆగండ్రా. ఇంకొక మాట అభి గురించి మాట్లాడినా నిన్ను చంపేస్తాను. ఒక్కటేంట్రా, 100 అంటాను. ఏం చేస్తావో నేను చూస్తాను. ఏం చూస్తారా నువ్వు? ఏం చూస్తావు? నువ్వేం చూస్తావురా? నువ్వేం చూస్తావు? ఏంట్రా ఇదంతా? ఆపండ్రా, ఆపండ్రా. రే రాజీవ్, బుద్ధుండే ప్రవర్తిస్తున్నావురా నువ్వు అసలు? వీధి రౌడీలా కొట్టుకుంటున్నారు కదరా. మీరిద్దరు అన్నదమ్ములరా, ఇలా బద్ధశత్రువులా మారిపోతున్నారేంటి? ఏంట్రా రాహుల్,
ఏంట్రా రాజీవ్, కన్న కొడుకులు కళ్ళ ముందు ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడటానికా నేను ఇలా బ్రతుకున్నాను? కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు పగలు పెంచుకుంటూ ఉంటే ఈ కన్న తల్లి ఎలా తట్టుకుంటుందిరా?